వేరియస్ ఎయిర్లైన్స్ కూడా వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మన కంట్రీలో ఇచ్చున్నారు. ఈ సంవత్సరంలో 2026లో 106 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో వైడ్ బాడీ కూడా వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం మన ఆంధ్ర నుంచి, సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏవైతే కొన్ని సిటీస్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, జర్మనీలో హ్యాంబర్గ్ అని, అలాగే బ్రసెల్స్ అని, అలా కొన్ని స్టాక్హోమ్ అన్ని లిస్ట్ రాసుకొని వెళ్తారు. లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా మీ అందరూ కోరుకునే విధంగా మీకు కనెక్టివిటీ పెంచి మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా, ఒక తూర్పు గోదావరి లేదని ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరకు వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఏవియేషన్ సెక్టర్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లో ముందుండే విధంగా చాలా చర్యలు మనం తీసుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ రికార్డ్ స్పీడ్ లో కన్స్ట్రక్ట్ చేసి అతి దగ్గరలోనే ఓపెనింగ్ కూడా సిద్ధం కాబోతున్నాం. ఈ ఇయర్ లో విజయవాడలో న్యూ టెర్మినల్, రాజమండ్రిలో న్యూ టెర్మినల్, కడపలో న్యూ టెర్మినల్ కూడా ఈ ఇయర్ లోనే మనం లాంచ్ చేసుకోబోతున్నాం. 3 FTOs ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ పైలట్ కోసం, 2 కర్నూలులో, 1 రాజమండ్రిలో, అలాగే విజయవాడలో కూడా ప్రత్యేకంగా ఒకటి చేస్తున్నాం. డ్రోన్ సిటీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ లో మన కర్నూలు ఓర్వకల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి తాలూకు గైడెన్స్ తో స్టార్ట్ చేస్తున్నాం. అలాగే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఏరో సిటీ, MRO అండ్ అడిషనల్ యాక్టివిటీస్ కోసం, అలాగే లోకేష్ అన్న గారి తాలూకు ఐడియాతో ఒక ఎడ్యూసిటీ ఏవియేషన్ కి సంబంధించి స్కిల్లింగ్, ట్రైనింగ్, యూనివర్సిటీస్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తీసుకొని రావాలని భోగాపురంలో ఎడ్యూసిటీ కూడా ఈ రోజు ప్లాన్ చేశాం. ఇలా అన్ని రంగాల్లో కూడా ఏవియేషన్ కి, ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మీరు తెలిసిందే, ఏ అవకాశం దొరికినా సరే ఆ అవకాశం 100% కాదు 200% ఎలా యూటిలైజ్ చేయాలో అనేది ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఈరోజు సివిల్ ఏవియేషన్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉండడానికి ఆయన చాలా మంచి ఐడియాస్ తో, మంచి విజన్ తో నాకు కూడా గైడ్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మంచి కోఆపరేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇస్తున్నారు. సో ఏవియేషన్ ఆంధ్రాలోను, అలాగే ఒక సెంట్రల్ ఓవరాల్ కంట్రీ లెవెల్లో కూడా మోదీ గారి తాలూకా సహకారంతో, ఆయన విజన్ తో చాలా ఎక్సలెంట్ గా మనం డెవలప్ చేసుకోబోతున్నాం. ఆ రంగంలో కూడా నేను స్పెసిఫిక్ గా ఏవియేషన్ ఎందుకు చెప్తున్నానంటే, యూరోప్ లో కూడా ఏవియేషన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంప్లాయింగ్ సెక్టర్. ముఖ్యంగా జర్మనీ గానీ, లేకపోతే UK గానీ, స్పెయిన్ గానీ ఎయిర్ బస్ తాలూకా ప్రెసెన్స్ ఉండడంతో చాలా వరకు ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో, ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ లో అన్నిట్లో కూడా చాలా హై ఎంప్లాయబిలిటీ ఉంది. ఇప్పుడు అదే రకంగా ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఈ రోజు అరైజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ పూల్, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాండర్డ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆ నోహౌ, ఆ ఎక్స్పర్టీస్, ఇవన్నీ కూడా ఆంధ్రాలో, మన ఇండియాలో ఈరోజు చాలా అవసరం ఉంటుంది. ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నా, కాన్సెప్ట్స్ ఉన్నా, కొత్త స్టార్టప్స్ ఉన్నా, కొత్త టెక్నాలజీస్ ఉన్నా ఖచ్చితంగా ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రాలో కూడా ఫెసిలిటేట్ చేయడానికి దానికి కూడా నా తరపున సపోర్ట్ చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి NRT కమ్యూనిటీకి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక్కసారి మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. మీరందరూ కూడా ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నారని అంటే, ఒకటి మీ అందరికీ బాధ ఉంటుంది, ఇంటి నుంచి దూరంగా ఉన్నాం, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నాం, పుట్టిన ఊరు నుంచి దూరంగా ఉన్నామని. అయినా కష్టాన్ని నమ్ముకొని దేశంగాని దేశంలో మీరందరూ కూడా ఇలా మన తెలుగుతనం ఎక్కడా కూడా విడిపోకుండా దాన్ని కాపాడుకుంటూ ఇంత చక్కగా ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా పర్ఫామ్ చేయగలుగుతున్నారని అంటే, మీ అందరూ కూడా ఆంధ్రాకి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ యూఆర్ ఆల్ ప్రైడ్ ఫర్ అవర్స్. మీరందరూ సాధించినటువంటి సక్సెస్ మాకు గర్వకారణం. మేము ఈరోజు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు కమ్యూనిటీ అని మేము చెప్పుకోగలుగుతున్నామనంటే అది మీ అందరి వల్ల. అది కాపాడుకోండి, దాన్ని బలపరచండి, మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లండి అని మీ అందరికీ తెలియజేస్తూ, ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. రెండు వాక్యాల్లో నేను ముందరే చెప్పాను, ఎవరి మాటలు విని మిగిలిన వాళ్ళు కూడా ఎరుకగలిగిన వారుగా మారుతారు. అటువంటి నాయకత్వం వారిదని. తదుపరి, వారి జన్మంబు సఫలంబు ఎవ్వాని వలన వంశం అది కొన్నతి వహించి వన్నెకిక్కు, తెలుగు జాతి కీర్తి పుంజమై పరిశ్రమిస్తూ యువశక్తిని సమీకరిస్తూ యువగళమై నినాదిస్తూ ప్రపంచ వ్యాపిత తెలుగు సమాజపు భావితరానికి ఆశాదీపంగా ఆవిర్భవిస్తున్న యువ నాయకులు మీరు చెప్పండి. నారా లోకేష్ గారు.
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖామాత్యులుగా నిరంతరం కృషి చేస్తున్న భావితరాల భవిష్యత్ నిర్మాణ కృషి కంకణబద్దులు శ్రీ నారా లోకేష్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సగర్వంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ప్రసంగానికి. అరే అన్నీ చెప్తా. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా 53 రోజులు అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు బంధించినప్పుడు నేను ఢిల్లీకి వెళ్తాం జరిగింది. నాకు అండగా నిలబడి నేనున్నానని ఒక తమ్ముడుగా నాతో నిలబడిన గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారికి, ఒక యజ్ఞంగా ఆంధ్ర రాష్ట్ర యువకులకి పెద్ద ఎత్తున 20 లక్షల ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో నాతో పనిచేస్తున్న గౌరవనీయులు టీజీ భరత్ గారికి, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న గౌరవనీయులు రవిప్రసాద్ గారికి, హిజ్ ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన మా తెలుగు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చూసా సంక్రాంతి సంబరాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో మన పిల్లలు పాల్గొనడం కూడా జరిగింది. సముద్రాలు దాటిన మన సాంప్రదాయాలు మీరు మర్చిపోలేదు. తెలుగుతనాన్ని, తెలుగు సాంప్రదాయాల్ని కాపాడిన ఇక్కడున్న తెలుగు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జ్యూరిక్లను ఎప్పుడు చూస్తా తెలుగు వాళ్ళు జోష్ ఎదురుపోతుంది. జర్మనీ నుంచి వచ్చిన వారు ఉన్నారు, డెన్మార్క్ నుంచి వచ్చిన వారు ఉన్నారు, స్విట్జర్లాండ్ లో కూడా ఉన్నారు. సుమారుగా 20 దేశాల నుంచి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసేదానికి మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒక విషయం చెప్పారు. మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఒక ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తే తప్పనిసరిగా మొదటిగా తెలుగు వాళ్ళని కలవాలి, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మీరు ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన గతంలోనే చెప్పారు. మాతో చేపిస్తే కాకుండా ఒక ఆదర్శంగా నిలబడి అధికారంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 2వ సారి పాల్గొనేదానికి వచ్చినప్పుడు జ్యూరిక్ లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం ఏర్పాటు చేస్తడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ సమావేశం ప్రజాప్రభుత్వానికి ఒక అదృష్టం లాంటిది. ఎందుకంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే రాము చెప్పినట్లు మనకు తెలియదు పెట్టుబడులు వస్తాయా, ఎలాంటి పరిస్థితులు ఉంటామని. కానీ ఈ సమావేశ అదృష్టం కనుకనే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా 18 నెలల్లో సుమారుగా 23.5 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 16 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెద్దలు చెప్పినట్లు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో 25.3 రూపాయలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే, నంబర్ 1 లో ఉన్నామంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడింది ఒక వ్యక్తి. మీసం తిప్పి తెలుగువారి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించిన ఒక వ్యక్తి. తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించిన వ్యక్తి. ఆయన పేరు చెప్తే ఢిల్లీ దడదల్లాడిన రోజులు. ఆ 3 అక్షరాల పేరు ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు కనుకనే తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది. గతంలో మనందరినీ మెద్రాసీలు అనేవారు.
ఆ చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారో దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి. అప్పట్లో ఐటీ అని, ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అంతేకాదు వేరే రాష్ట్రాలకి లేండి, మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తి కూడా 3 అక్షరాలే, మన సిబిఎన్. 2024 ఎన్నికల ముందల చాలా మంది నన్ను అడిగారు, ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది, 5 సంవత్సరాలు పరిపాలనలో మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయామే, మీకు ఏముంది, మీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా, మాకు ఉంది వేరే రాష్ట్రాలకి లేనిది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి, ఆసిలర్ మిత్తల్ పెట్టుబడి కానివ్వండి, టీసీఎస్, కాగ్నిసెంట్, సల్పూరి సత్వ, ఏఎన్ఎస్ఆర్, రెన్యూవబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చాలా రేర్ పీస్, యూనిక్ పీస్. నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా, ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని. ఎందుకంటే ఆయనకు విజన్ ఉంది. ఆయన ప్రపంచం రాబోయే 20 సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి. ఆనాడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఎగతాళి చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి 5,000 ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో. ఇంతేకాదు ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారిని చూసాం. ఈ రోజు అక్కడనే భోగాపురం ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 1995-96లో ఆయన ఐటీ అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు ఈ రోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది. ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈరోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది. ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క పక్కన ఆయన, ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అర్థమైందా రాజా? అదొక ఏడుపు గొట్టు టీము. వాళ్ళకి ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలియదు. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని, పారిశ్రామికవేత్తలు వస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు గొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. ఈ టీం 11 మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి? వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలండి. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. అంతేగాని ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి. నాకన్నా మీకే బాగా తెలుసు రా భయ్. గతంలో కోడిగుడ్డు మంత్రిని మీరు డావోస్కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది, మేము డావోస్కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఎంత చల్లగా ఉన్నా, ఎంత వేడిగా ఉన్నా తెలుగోల కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, మీరు వేదిక మీద చూడండి, ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్, యంగ్ టీం పనిచేస్తుంది.
నేను ఎన్నోసార్లు చెప్పా, మా అందరికీ అదొక అదృష్టం. 4 దశాబ్దాలుగా, క్షమించాలి, 5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి, అన్ని చూసిన వ్యక్తి. ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది. నేను గతంలోనే చెప్పాను, మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం, కానీ మిసైల్ కి జీపీఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. యంగ్స్టర్స్ వేదిక మీద ఉన్న ముగ్గురం మేము మిసైల్స్. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జీపీఎస్. అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ, ఈగోలు లేవు, ఎలాంటి ఫీలింగ్ లేవు, ఒకే ఒక లక్ష్యం. ఆయన ఏ విజన్ అయితే రూపొందించారో అది సాధించేదానికి మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలని. వాళ్ళకి నేను 3 కారణాలు ఇస్తా. మొదటిది బ్రాండ్ సిబిఎన్. 5 దశాబ్దాల అనుభవం నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు. ఇట్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ అండ్ పాలిటిక్స్. అందుకే రండి, పెట్టుబడులు పెట్టండి అన్నాం. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒక జూమ్ కాల్ అనండి, ఒక వాట్సాప్ మెసేజ్ అనండి, అహర్నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులన్నీ గ్రౌండ్ చేసే లక్ష్యంతో నాతో పాటు మన టీజీ భరత్ గారు పనిచేస్తున్నారు. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లనే ఈరోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. మూడోది డబుల్ ఇంజిన్ సర్కార్. భారతదేశంలో ఎన్నో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ కేవలం ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఉంది. ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న, ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఒకే ఒక లక్ష్యంతో. ఇప్పటికీ చాలా నష్టపోయాం. ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది. ఇంకా ఆ విభజనలో మనం పడుతున్న ఇబ్బందులకి ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం. ముందరికి వెళ్లాలనే లక్ష్యంతో ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. తొందరలో కర్నూలులో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం. పోలవరం పనులు కూడా పెద్ద ఎత్తున పరిగెత్తిస్తున్నాం. ఆగిపోయిన అమరావతి పనులు కూడా మీరందరూ చూసుంటారు, ఎంత స్పీడ్ గా ఈరోజు పరిగెత్తిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి ఈరోజు అందిస్తున్నారు. ఇక్కడున్న తెలుగు జాతి మొత్తం మనం ఒక విషయం ఆలోచించాలి. ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడే రాము అన్నట్లు కష్టకాలాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఆయన అన్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాలన్న ఆలోచన మనకు వస్తుంది. దానివల్ల మనందరం ఎంత నష్టపోయామో చూసాం. 5 సంవత్సరాలు మన పరువు పోయింది. మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు గుజరాత్ ని చూడండి, 5-6 టర్మ్లు కంటిన్యూస్ గా ఒకే ఒక్క ప్రభుత్వం వస్తుంది కనుక వాళ్ళు ఎంత స్పీడ్ గా ముందరగలుగుతున్నారు. మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా చూసాం, నవీన్ పట్నాయక్ గారి నాయకత్వంలో వాళ్ళు కూడా ఎంత అభివృద్ధి చెందారు. సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇది మన ప్రభుత్వం. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, మేము మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పు అవుతుంది. 3 తప్పు నిర్ణయాలు అనిపిస్తే తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వేదిక పైన ఉన్న మా అందరి పైన ఉంది. వింటాం, చర్చిస్తాం. మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం, మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మార్పు అనేది ఉండదు. ఈ ప్రభుత్వం 1 టర్మ్ 2 కాదు కదా, పవన్ అన్న చెప్పినట్లు కనీసం 15 సంవత్సరాలు కలిసికట్టుగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండి. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం జరిగిన విధంగా సంక్షేమం చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. సంక్రాంతికి మీరు మీ గ్రామాలకు వెళ్ళుంటే రోడ్లు చూస్తుంటారు. డెఫినెట్లీ ఇంప్రూవ్ చేశాం. అన్ని రోడ్లు వేసామని అన్నట్లేదు, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేశాం, కరెంట్ ఛార్జీలు తగ్గించాం.
ఇచ్చిన హామీ మేరకు యుద్ధ ప్రాతిపదికంగా డిఎస్సి పూర్తి చేశాం. 150 రోజుల్లో సుమారుగా 220 కేసులు వేసిన ఈ ఏడుపు కొట్టు బ్యాచ్ కేసులు వేసిన నిలబడి అద్భుతమైన నోటిఫికేషన్ ఇచ్చాం. వెనుకనే డిఎస్సి పూర్తి చేశాం. 6,000 మంది కానిస్టేబుల్స్ కూడా ఏకంగా వాళ్ళ పోస్టులు భర్తీ చేశాం. ఇంకా రాజధాని పనులు ప్రారంభించాం. మన నినాదం ఎప్పుడు ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలని మేము అహర్నిశలో పనిచేస్తున్నాం. నేను నవ్వుతా టీజీ భరత్ గారు కూడా చెప్పా, కేబినెట్ లోనే పోటీ జరుగుతుందేమో అనిపిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పక్కన నేను విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అంటే, ఇంకో పక్కన మన టీజీ భరత్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు. పెట్టుబడులకి మేమేం పోటీ పెడుతున్నాం. ఎస్, అన్ని ప్రాంతాలకి తీసుకెళ్లాలి. కర్నూలు గాని, తిరుపతి గాని, అనంతపూర్ గాని, కడప గాని, ప్రకాశం గాని, నెల్లూరు గాని, ఉభయ గోదావరి జిల్లాలు గాని, ఉత్తరాంధ్ర గాని, అన్ని ప్రాంతాలకి పెట్టుబడులు తీసుకెళ్లాలని అహర్నిశలు కష్టపడుతున్నాం. ఇంతేకాదు, వేదికమైన గౌరవ కేంద్ర మంత్రి రాము కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఏరోస్పేస్ కంపెనీ వస్తే ఇమీడియట్ గా నాకు ఫోన్ చేసి, అన్నా వీళ్ళు వస్తున్నారు, బోర్డు మొత్తం వస్తుంది, ఇమీడియట్ గా నువ్వు ఢిల్లీకి రావాలి, ముందర కూర్చో, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసికట్టుగా వాళ్ళకి ప్రొజెక్ట్ చేద్దాం, ప్రెజెంట్ చేద్దాం అని చెప్తాం జరిగింది. మొన్న ఇట్లానే ఒక గ్లోబల్ ఏవియేషన్ కంపెనీ వస్తే వాళ్ళు ఎవ్వరిని కలవలేదు, గౌరవ ప్రధానమంత్రి గారిని కలిశారు. తర్వాత ఆ బోర్డుతో రాము నేనే కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని మేము ఒక బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తున్నాం. అందుకే ఇక్కడున్న తెలుగు జాతిని అంతా నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాం. ఈ రాము చెప్పినట్లు మనం ఎక్కడున్నా కలిసిమెలిసి ముందరికెళ్తాం. తెలుగు జాతి గర్వపడే విధంగా మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనందరం పనిచేస్తాం. మీరందరూ మా బ్రాండ్ అంబాసిడర్స్. మీరు మీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి, చర్చించండి, ఆ లీడ్స్ మాకు పంపించండి. ఆంధ్ర రాష్ట్రంలో గ్రౌండ్ చేసే బాధ్యత తీసుకుంటామని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీ ఎన్ఆర్టీ పైన ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఈ మినిస్ట్రీ కూడా ఒక యంగ్ మినిస్టర్ కింద మీలాగనే యుఎస్ లో చదువుకుని తిరిగి ఎన్ఆర్ఐగా ఉంటుంగా రాజకీయాల్లోకి వచ్చాడు శ్రీను. సో శ్రీను కూడా సీరియస్ గా తీసుకుంటున్నాడు. ఇంతేకాకుండా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ దిశగా మేము పనిచేస్తాం. పెద్దలు చెప్పినట్లు ఇప్పుడే ఓమ్ క్యాప్ అనే సంస్థ నాకు ఉంది. గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ క్యాపిటల్ గా ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ ఉంది. కానీ అన్ని రంగాలు ఇంకా ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంది. దాంట్లో మీ అందరి సహకారం కావాలి. ఇప్పటికీ హెల్త్ కేర్ వర్కర్స్ చూస్తే జర్మనీ, జపాన్ కి ఇప్పటికీ వెళ్తాం కూడా జరిగింది. ముందు ముందు కూడా ఇంకా తీసుకెళ్తాను. కేవలం మీ దేశంలోనే కాకుండా మీరు మీ నెట్వర్క్స్ ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రం గురించి, తెలుగు జాతిని గర్వపడే విధంగా మనందరం అభివృద్ధి చేయాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, వేదికమైన మా ముగ్గురు యంగ్ మినిస్టర్స్ మా అందరి లక్ష్యం ఒక్కటే. ఏ ఆశయాలతో అయితే 94% స్థానాల్లో మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైనుంది. ఆ బాధ్యతని మేము జాగ్రత్తగా ముందలు తీసుకెళ్లి మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ, వర్ధనము ఎదకోరు రాజుమేలు రాష్ట్రము కోరు దాన కార్యము అనంగరాదు బ్రహ్మోత్తరములైన ప్రజల ఏకముఖపు కోర్కి తదంతరాత్ముడొసగడే. అంటే నిరంతరం రాష్ట్రాభివృద్ధిని హృదయపూర్వకంగా కోరుకునే రాజుక్షేమాన్ని రాష్ట్రం కోరుకుంటుంది. ప్రజల ఏకీకృత ఆకాంక్షను ఆ సర్వాంతర్యామి తీరుస్తాడు. ప్రజాబలమే నిజమైన బలం. తన తెలుగు ప్రజాబాహుళ్య క్షేమాన్ని నిరంతరం కోరుకునే జనతా జనార్దనుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు బిడ్డల మిన్నంటే హర్షధ్వానాల మధ్య వారందరి తరపున ముఖ్య ప్రసంగానికి సభక్తికంగా, సగౌరవకంగా, సమ్మానపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
volume you have to keep properly. Yeah. His Excellency, Ambassador of India in Switzerland, respected Sri Mridul Kumar Garu, గౌరవ మంత్రివర్గ సభ్యులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, రియల్ టైమ్ గవర్నెన్స్, హెచ్ఆర్డి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు, అది కూడా ముందే చెప్పాడు చాలా గ్లామరస్ పోర్ట్ఫోలియో అని. ఈ గ్లామరస్ పోర్ట్ఫోలియో ఎన్ఆర్ఐస్ అందరికీ కనెక్ట్ చేయగలిగిన రోజున ఎక్కడ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్నా రావాలంటే ఈజీగా రావడానికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాంటి కీలకమైన మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి గౌరవనీయులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ భరత్ గారు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు గౌరవనీయులు రవికుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూరోప్కు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది నాకు. అది అనుబంధం. అలాంటి మిమ్మల్ని ఓసారి చరిత్ర, నేను జురిక్కి 95 నుంచి వస్తున్నా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రావాలని ఆలోచించింది మొట్టమొదటి పాలిటీషియన్ నేనే అనుకుంటాను, ఒక చీఫ్ మినిస్టర్గా. అప్పటి నుంచి వస్తే అప్పుడు ఎవరు ఇక్కడ తెలుగు వాళ్లే లేరు, ఇండియన్స్ కూడా తక్కువ ఉన్నారు, అసలు తెలుగు వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే విజయవాడలో ఉన్నావా, విశాఖలో ఉన్నావా, తిరుపతిలో ఉన్నావా, ఎక్కడున్నాం అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పోయినా మీ అభిమానం చూస్తే నా జీవితంలో ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేము. అలాంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. 20 దేశాల నుంచి వచ్చారు, యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. జర్మనీ సోదరులైతే ఉదయం నుంచి చూస్తున్న అభ్యాన్ని వదిలిపెట్టలేదు వాళ్ళు. గుడ్. ఒకప్పుడు నేను ఐర్లాండ్కి వచ్చాను కానీ ఒక్కరు కనపడలా ఆ రోజు. ఈ రోజు ఐర్లాండ్ లో చూస్తే ఏ పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 1000 మంది జాయిన్ అయిపోయే పరిస్థితికి వచ్చారు, 100 మంది. ఇదే మాదిరిగా స్వీడన్, చేలిపోయికెత్తండి, స్వీడన్ వాళ్ళు చేలిపోయికెత్తండి. అదే మరి నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, ఆఫ్రికా, పోలాండ్, స్పెయిన్, మాల్టా, లాట్వియా, సైప్రస్, పోర్చుగల్, లగ్జంబర్గ్, అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం. ఇప్పుడే అడిగాను, ఎన్ఆర్టీకి ఎంతమంది మెంబర్షిప్ ఉందంటే 2 లక్షల మంది మెంబర్షిప్ కలిగిన వ్యవస్థ ఎన్ఆర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు 195 దేశాలు, 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ
ఎన్ఆర్టీ ఉండేది మాత్రం 148 దేశాల్లో ఉంది. తొందరలోనే మిగిలిన 47 దేశాల్లో కూడా ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉండే ఏకైక వ్యవస్థ ఎన్ఆర్టీగా ఉండాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే 40 లక్షల మంది ఎన్ఆర్ఐస్ అన్ని తెలుగు వాళ్ళంతా వివిధ దేశాల్లో ఉన్నారు. అంటే ఒక 10%, ఇది ఒక 20% పెరగాలి. భారతదేశంలో మొత్తం 4 కోట్ల మంది విదేశాల్లో ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇవన్నీ కూడా ఓసారి 118 తెలుగు అసోసియేషన్లు ఎన్ఆర్టీతో అసోసియేట్ అయ్యారు. 400 తెలుగు అసోసియేషన్స్ ఇంకా ఉన్నాయి. అంటే అందరూ అసోసియేషన్స్ పెట్టుకుని వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే సంక్రాంతి బ్రహ్మాండంగా ప్రైజులు కూడా ఇప్పించారు. అచ్చ తెలుగువాడు పిల్లలను చూస్తే పంచ కట్టుకొని ముచ్చటేస్తున్నాడు. అంత బాగా, అంటే మన సాంప్రదాయాన్ని కాపాడుకోవడానికి కోడి పందాలు తప్ప అన్ని చేశారు ఇక్కడ. అవి కూడా అలో చేయరు కాబట్టి చేయలేదు, కానీ లేకపోతే అది కూడా మీరు చేసేవాళ్ళు. అదే మా జల్లికట్టు కోడి పందాలు 2 లేవు ఇక్కడ. అందుకని ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం. 25-30 సంవత్సరాల కంటే ముందు 95లో నేను ఒక ఆలోచన, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశాను. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకేమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుంది అన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పబ్లిక్ పాలసీ, ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్. ఒకటి, ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభించాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు. దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఆ తర్వాత మీరు చూస్తే సరే, ఇప్పుడే అందరూ మాట్లాడారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. నిన్నే 30వ వర్ధంతి కూడా చేసుకున్నాం. మూడోది ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు జర్మనీని చూస్తున్నా. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్ళు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం.
2028కి భారతదేశం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలని మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈ రోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈ రోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈస్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ అడ్వాంటేజ్ లో ఇప్పుడే మీరు చూశారు, ఒక పక్కన లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్, నేను తిరుపతి యూనివర్సిటీనే. నరేంద్ర మోడీ గారు మామూలు యూనివర్సిటీనే. అదే మరి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, రామ్మోహన్ నాయుడు, ఆయన పర్డ్యూ యూనివర్సిటీ. ఇంకొక పక్క భరత్ ఉన్నాడు, ఈయన కూడా బాగా చదువుకొని ఇండస్ట్రీ పేరెంట్స్ పెడితే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఈ రోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి, 2047కి నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు, నెంబర్ 1 గ్లోబలీ బై 2047. ఇండియా విల్ బి నెంబర్ 1 బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం తీసేయండి మీ మైండ్ లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈ రోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, 12 ఎంపీగా ఉన్నాడు. ఈ రోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్, కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు. అదే మరి బాగా చదువుకున్నాడు. ఛాలెంజెస్ అంటున్నాడు, ఛాలెంజెస్ కాదు, ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. గ్లామర్ తో సమానంగా రాళ్లు కూడా పడతాయి. రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళని కూడా మీరు చూస్తే, ఇంకొక మంత్రి ఉన్నాడు మన దగ్గర, చంద్రశేఖర్, కేంద్రంలో పెంబసాని. ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్. ఆయన కూడా మీ మారిగా ఒక ఎన్ఆర్ఐ. నేను ఇచ్చిన పాలసీ అందిపుచ్చుకొని అమెరికాకు పోయి, అమెరికాలో గుంటూరు మిర్చది, అమెరికాకి వెళ్లి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్ లో ఈరోజు 1 ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఈ రోజు మీ అందరు నేను చూస్తున్నాను, నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా. ఈ రోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన, ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నాను. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కు వచ్చాం. ఈ రోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఒక అజెండా మీకు ఇవ్వబోతున్నా. ఏదో మంత్రులకే అజెండా కాదు, మీకు కూడా ఒక అజెండా ఉంటుంది. మీరు కూడా అజెండా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది. మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఆ రోజు మేము రాష్ట్రం కోసం ఆలోచించాం. నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు.
ఏ మాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు. అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం. బీజేపీ కూడా ముందుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం. ఆ రోజు మేమందరం ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, మళ్ళా తెలుగు జాతి ముందుకు పోవాలి. దీనికి సహకరించమంటే మీరు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎవరిని అడగకుండా మీ సొంత డబ్బులు 4-5 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి అక్కడి నుంచి ఇంకా మినిమం ఓన్లీ రావడానికి పోవడానికి కొంతమంది నెలలున్నారు, కొంతమంది 6 నెలలున్నారు, 3 నెలలున్నారు, 2 నెలలున్నారు, 2 ఏళ్లు ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు మాతో సమానంగా. అల్టిమేట్ గా మీ అందరి త్యాగాల ఫలితం 94% స్ట్రైక్ రేట్ తో గెలిచింది మొట్టమొదటిసారి చరిత్రలో. ఇప్పుడే లోకేష్ గారు అన్నారు, ఆ రోజు అందరూ అడిగి నన్ను, మీకు అనుభవం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది, కానీ మీరు చేయగలుగుతారా? ఇర్రిపేరబుల్ స్థాయిలో ఉంది, ఇది అసాధ్యమని అందరి అభిప్రాయం. మేము లోపలికి పోతే ఎంత లోతుందో నాకే తెలియదు, 4వసారి ముఖ్యమంత్రిని గాని అంత అఘాతంలోకి వెళ్లిపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇంకొక పక్క చాలా సమస్యలు, నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను అక్కడనే క్రిటిసైజ్ చేస్తా. కాబట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 18 నెలల్లో ఒక చరిత్ర. ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్ గా తయారు చేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేశాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. నేను గర్వపడుతున్న ఇక్కడ మంత్రులందరూ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీ పడ్డారు. పోటీపడి ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు. గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్, ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. దేశానికి వచ్చినటువంటి అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పాలసీ 99 పైసలకు 1 ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా. ఐటీ మినిస్టర్ గారు లేదు, ఇవ్వాలి, విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం. ఈ రోజు విశాఖపట్నం 18 నెలల్లో బెస్ట్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా అక్కడికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఒక సింపుల్ పాలసీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం ఒక అడుగు వేస్తే ఇంకొక 2 అడుగులు కలిసి వస్తాయి. ఆర్సీఆర్ మిత్తల్ 1 lakh crores తో స్టీల్ సిటీనే కడుతున్నాడు. ఇంకొక పక్కన నిన్నే ఫౌండేషన్ వేశాం, గ్రీన్ ఎనర్జీ, తెలుగువాడే గ్రీన్ కో. అందులో మీరు చూస్తే ఎప్పుడో నేను సోలారు, విండ్, పంప్డ్ స్టోరేజ్ పర్మిషన్ ఇచ్చాను. ప్రపంచంలో ఫస్ట్ టైం హైబ్రిడ్ మోడల్లో ₹5 గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు చిరునామాగా తయారైంది. ఎక్కడా లేదు ఇలాంటిది. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మేము గ్రీన్ హైడ్రోజన్ పోతాం, గ్రీన్ అమోనియా పోతామని మాట్లాడుతున్నారు. అలాంటిది మీరు ఒకసారి చూస్తే
డెవలప్డ్ కంట్రీస్ యూరోప్ గాని, అమెరికా గాని, చైనా గాని ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం 1.5 మెట్రిక్ టన్స్ అమోనియా తయారు చేసే కేంద్రంగా కాకినాడ తయారవుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అల్టిమేట్ గా $10 బిలియన్ ఖర్చు పెట్టబోతున్నారు. ఈరోజు ఇక్కడ ఉండే మీ అందరికి కూడా ఒక ఐడియా ఉండాలి. ఎనర్జీలో చాలా వరకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తా ఉంది. ఇంటిపైన కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం, పొలంలో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటున్నాం. మనకు కావలసిన కరెంట్ మనమే ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి హైబ్రిడ్ మోడల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలో మీరు ఒకసారి చూస్తే తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ₹5.19 ఆవరేజ్ ఒక యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఉంటే ఈ సంవత్సరం ₹4.80 వస్తుంది. 3 ఏళ్లలో లెస్ దెన్ ₹4 తీసుకొస్తున్నాం. అంటే ప్రపంచంలో ఎక్కడా ఈ ప్రయోగం జరగలేదు. ₹5.19 నుంచి ₹4 కంటే తక్కువ ఒక్క యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ సాధించామంటే ఇది ఒక చరిత్ర అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 18 నెలల్లో దీనివల్ల డేటా సెంటర్స్ అన్ని మన దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. రేపు ఇండస్ట్రీ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వస్తాం. ఈ 2-3 కాకుండా BPCL 1 lakh crores రిఫైనరీ పెడుతున్నారు. NTPC అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెట్ క్యాప్ ఈ 2 కలిపి 1,65,000 కోట్లు పెట్టి గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకు పోతున్నాయి. ఇప్పటికే మంత్రి గారు చెప్పారు, అందరూ చెప్పారు. ఈ రోజు మీరు చూస్తే దగ్గర 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. దీనివల్ల ఏదైతే 20 లక్షల ఉద్యోగాలున్నావో ఇది అమలు చేస్తే తప్పకుండా 20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈసారి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. మీతో మాట్లాడుతా ఉంటే నాకు ఊర్లు జ్ఞాపకం వస్తున్నాయి. మీరు చెప్పే ఊర్లన్నీ కూడా చూసినప్పుడు రాష్ట్రం మొత్తం అడిగొప్పల, లేకపోతే గుంటూరు, చీరాల, పల్నాడు ఒకటి కాదు, అన్ని చీపురుపల్లి,